ఉండే భవిష్యత్తుకి నేను మీకు తీసుకొస్తాను. అహోబిలం వెళ్తున్నాను. అహోబిలం నరసింహ ఆశీర్వాదం తీసుకుంటాను. నిన్న ఆదోని మసీదుకు పోయినాను. మస్జిద్లో ముల్లాల ఆశీర్వాదం తీసుకున్నాను. ఎందుకంటే మత సామరస్యత చాలా అవసరం మనకి. ఒక కులాలే కాకుండా, 1-2 కులాలే కాకుండా అన్ని కులాలకి సమానమైన రాజకీయ ప్రాతినిధ్యం రావాలి. దానికి నేను ముందుకు తీసుకెళ్తాను. మీ అందరికీ రాయలసీమ యువతను చూస్తుంటే చాలా సభల్లో చెప్తా ఉంటాను. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధము, రక్తము, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు 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 తప్ప, పిరికితనం, మోసం తప్ప. ఒక కవి చెప్పిన మాటలు. నేను ఈ రోజున మీ ముందుకున్నానంటే నేను చిన్నప్పుడు అనుకునేవాడిని. దాదాపు 5వ తరగతి 12 ఏళ్ల వయసులో నేను దేశానికి ఏదో ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలని కలలు కనేవాడిని. ఎలాంటి కలలు కనేవాడిని అంటే, ఎలాంటి కలలు కనాలంటే జరుగుతున్న దోపిడీ వ్యవస్థని ప్రశ్నించాలి అని కలలు కనేవాడిని. వర్గ పోరాటాలను ఎదుర్కొనే ధైర్యం కావాలని కలలు కనేవాడిని. తారతమ్యాలు లేని సమాజం కావాలని కలలు కనేవాడిని. అందరికీ ఆర్థిక పరిస్థితి బాగుండాలని కలలు కనేవాడిని. ఆ కలలు కను 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 ఆ కలలు కను. నీ కళని తొక్కుతూ నడుస్తున్న కళల్ని ఖండించే వరకు కలలు కను కలలు కను కలలు కను. ఆ కళలే నన్ను ఈరోజు ఆలగడ్డలో మీ ముందు నిలబెట్టున్నాయి. ఆ కళలే రేపొద్దున రాయలసీమని ఈ ఫ్యాక్షన్ రాజకీయాల నుంచి